Hi, hello, my dear beautiful students. Welcome to your favorite classes, that is PIT classes. ఈ రోజు మనము టార్గెట్ సిరీస్ కి సంబంధించిన కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే రైట్. సో ఈ టార్గెట్ సిరీస్ ఎవరికి యూజ్ అవుతుంది సార్ అని అంటే, ఎవరైతే క్లాస్ 11th లో ఉండి బోర్డ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో, ఇంకా క్లాస్ 12th లో ఉండి బోర్డ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఈ టార్గెట్ సిరీస్ అనేది 100% యూస్ఫుల్ అవుతుంది నాన్న. ఓకే రైట్. సార్ ఈ టార్గెట్ సిరీస్ ఎన్ని డేస్ ఉంటుంది అని అంటే 45 డేస్ అయితే ఉంటుంది. ఓకేనా? మీరు గనక 45 డేస్ క్లాసెస్ విన్నర్ అనుకోండి, 100% మీరు బోర్డ్ ఎగ్జామ్లో 950+ అయితే స్కోర్ చేయొచ్చు. ఓకే రైట్ బేటా. సో ఇప్పుడు చూడండి సార్, నేను ఇప్పటి వరకు బుక్ కూడా ముట్టలేదు, నేను ఇప్పుడే బుక్ ఓపెన్ చేస్తున్నాను సార్ అంటే ఈ ఉన్న 2 నెలల్లో మంచి ప్రిపేర్ అయితే నాకు మంచి మార్క్స్ వస్తాయా సార్ అంటే, ఎస్ నాన్న వస్తాయి. ఓకే, దానికి ఒక చిన్న కండిషన్ ఉంది. అదేంటంటే మీరు ఇప్పటి వరకు మీరు బుక్కే ఓపెన్ చేయలేరు కాబట్టి కొన్ని చిన్న చిన్న పాయింట్స్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా మీరైతే దాన్ని బై హార్ట్ అయితే చేయాలి. ఓకే, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ జేఈకి కానీ నీట్కి కానీ ఎంసెట్కి కానీ ప్రిపేర్ అయినారో వాళ్ళకైతే ఈజీ అంటే ఈజీ ఉంటుంది అన్న. ఓకేనా రైట్. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దాం సరేనా. అయితే ఇంకో విషయము, ఈ టార్గెట్ సిరీస్లో మీకు గత 10 నుంచి 15 సంవత్సరాల ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్ గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. సో ఆ గన్ షాట్ క్వశ్చన్స్ని మనం టార్గెట్ పెట్టుకొని ఈ టార్గెట్ సిరీస్లో అయితే మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాం నాన్న. ఓకేనా రైట్. చలో సో టైం ఏం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం మరి. ఎస్, ఈరోజు మనము ఈ చాప్టర్కి సంబంధించిన 2 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ చాప్టర్లో మీకు 4 మార్క్స్ ఇంకా 8 మార్క్స్ అయితే రాదు నాన్న. ఓకేనా రైట్. చలో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే స్టేట్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా. సో అందరికీ తెలుసు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తెలుసు కదా, పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అని తెలుసా? తెలియకుంటే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అంటే కొత్తగా ఎవరైతే ఇప్పుడిప్పుడే బుక్ ముట్టినారు కాబట్టి వాళ్ళు కొంచెం అయితే ఇది బై హార్ట్ అయితే చేయాలి. ఓకేనా, దీనిలో నుంచి వెళ్ళి బాయిల్స్ లా ఏం చెప్తుంది అంటే, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అంటాం. దీన్నే బాయిల్స్ లా అని చెప్పేసి అయితే అంటాం నాన్న. ఓకేనా, బాయిల్స్ లా ఏం చెప్తుంది అని అంటే, టెంపరేచర్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ప్రెషర్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అవుతుంది అని చెప్పేసి అయితే బాయిల్స్ లా చెప్తుంది నాన్న. అంతే. ఎందుకంటే ఈ 2 మార్కులకు మరీ ఇక రామాయణం మహాభారతం రాసి అవసరం లేదు, 2 మార్కులకు 2 లైన్లు రాస్తే సరిపోతుంది. ఫస్ట్ది ఏంటి బాయిల్స్ లా, సెకండ్ది ఏంటి చార్లెస్ లా. ఈ చార్లెస్ లాలో ఏంటి అని అంటే ఎట్ ఎ కాన్స్టెంట్ ప్రెషర్, ఓకేనా, ప్రెషర్ అనేది కాన్స్టెంట్ ఉంటే వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ నాన్న. ఓకేనా, ఇదేమో బాయిల్స్ లా. ఓకే, ఇది బాయిల్స్ లా, ఇదేమో చార్లెస్ లా. క్లియరేనా రైట్. ఇంతే. ఇక ఇక్కడ ఇగో బాయిల్స్ లాలో టెంపరేచర్ కాన్స్టెంట్ అయితే ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్, చార్లెస్ లాలో ప్రెషర్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అనమాట. ఇగో అదే ఉన్నది. బాయిల్స్ లాలో ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఓకే, ఫర్ ఎ గివెన్ మాస్ ఆఫ్ గ్యాస్. అంతే. పీవీ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా, ఇక ఇది ఎట్లన్నా ఇక పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అన్నప్పుడు. ఓకేనా, ఎందుకంటే ఈ ప్రపోర్షనల్ తీసేస్తే ఒక కాన్స్టెంట్ కదా వచ్చేది. అయితే ఇక్కడ ఏమొస్తుంది, V/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వస్తుంది. అంతే. ఓకేనా రైట్. సో చూడండి, సో చార్లెస్ లాలో వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. ఓకే, ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ V/T ఈక్వల్ టు కాన్స్టెంట్. అంతే. 2 మార్కులకు 2 లైన్లు రాయండి సరిపోతుంది, పక్కా మీకైతే మార్కులు అయితే ఇస్తాడు. నెక్స్ట్ స్టేట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్. ఇదేంటి అంటే, సో ద ప్రెషర్ చూడండి, ద టోటల్ ప్రెషర్ ఆఫ్ ఏ మిక్స్చర్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్. టోటల్ చూడండి, ఇది మెయిన్ నాన్న. ఇగో టోటల్ ప్రెషర్ ఆఫ్ మిక్స్చర్ ఆఫ్ ఐడియల్ గ్యాస్, టోటల్ ప్రెషర్ ఆఫ్ మిక్స్చర్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద పార్షియల్ ప్రెషర్స్ అన్న. టోటల్ ప్రెషర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్. అంతే, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఒకటే లైన్లో అయిపోయిందా, ఇదొక లైన్ ఇదొక ఫార్ములా ఒక లైన్ రాస్తే సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ P1 P2 P3 లేని పార్షియల్ ప్రెషర్స్ అనమాట. టోటల్ ప్రెషర్ ఈక్వల్ టు ఏంటి, సమ్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్. అంతే, 2 లైన్లకు 2 మార్కులు అయితే వచ్చేస్తాయి. ఓకే, డిఫైన్ మీ ఫ్రీ పాత్.
ఓకేనా. ఈ మీన్ ఫ్రీ పాత్ ఏంటి అంటే ఇట్ ఈస్ ద యావరేజ్ డిస్టెన్స్ కవర్డ్ బై ఎ మాలిక్యూల్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్, అంతేనా. ఓకేనా. సో అదే దాని యొక్క అంటే ఒక మాలిక్యూల్ తీసుకొని అది ఎట్లన్నా మాలిక్యూల్ తీసుకుంటే అది ర్యాండమ్ మోషన్లోనే మూవ్ అవుతుంది కదా. సో ద యావరేజ్ డిస్టెన్స్ ట్రావెల్ బై ద మాలిక్యూల్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్. ఓకేనా. రైట్. సో ఇక ఇది చెప్పి కూడా అవసరం లేదు, ఎందుకంటే ఇంత సెంటెన్స్ ఫార్మేషన్ ఇంత డెడ్ ఈజీ ఉన్నది కదా. మాలిక్యూల్ రెండు కొలిజన్లో ఎంత అయితే డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో దాని యొక్క యావరేజ్ డిస్టెన్సే ఇది మీన్ ఫ్రీ పాత్ని అయితే ఇండికేట్ చేస్తుంది. ఓకేనా. ఇక చెప్పే అవసరం లేదు కదా, నాకు ఇది చిన్న లైన్ అయితే ఉన్నది, ఒకటే లైన్, ఇక ఒక్క లైన్ రాస్తే 2 మార్కులు. ఓకే. నెక్స్ట్, వెన్ డస్ ఏ రియల్ గ్యాస్ బిహేవ్ లైక్ ఎన్ ఐడియల్ గ్యాస్? ఎప్పుడు అవుతుంది అంటే లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్. ఓకే. ప్రెషర్ అనేది తక్కువ ఉండాలి, టెంపరేచర్ అనేది ఎక్కువ ఉండాలి, అప్పుడే రియల్ గ్యాసెస్ అనేది మనకు ఐడియల్ గ్యాసెస్ లాగా మారుతాయి అన్నమాట. ఓకేనా. రియల్ గ్యాస్ బిహేవ్స్ లైక్ ఎన్ ఐడియల్ గ్యాస్, అంతే. చిన్న పాయింట్ ఇదే కదా, కీ ఏంటి ఇందులో ఇదే కదా. చలో నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ బిట్వీన్ ప్రెషర్ అండ్ కెనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్? ప్రెషర్కి కెనెటిక్ ఎనర్జీకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి రాయండి అంటున్నాడు. ఓకేనా. సో మనకు తెలుసు ప్రెషర్ ఆఫ్ అండ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఏంటి, P = 1/3 nm². ఓకేనా. ఎన్ అంటే అందరు తెలుసు కదా, నంబర్ ఆఫ్ మాలిక్యూల్ పర్ యూనిట్ వాల్యూమ్ అనమాట. ఎం అంటే మాస్ ఆఫ్ ద మాలిక్యూల్, V² అంటే వెలాసిటీగా, V అంటే ఏంది వెలాసిటీ ఆఫ్ మాలిక్యూల్ అన్నట్టు. ఓకే. క్లియరేనా. సో నేనేం చేస్తున్నా, మల్టిప్లైంగ్ అండ్ డివైడింగ్ బై 2/2 చేస్తున్నా, ఇక్కడ 2 ఇక్కడ 2. ఓకేనా. 2/2 ఇక్కడ 2. క్లియరేనా. చలో, ½ mv² అంటే అందరూ తెలుసు కదా, కెనెటిక్ ఎనర్జీ ఫార్ములా. ½ mv² అంటే కెనెటిక్ ఎనర్జీ ఫార్ములా. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినారో డైరెక్ట్గా వాళ్ళైతే రాసేసుకుంటారు, ఇక అక్కడైతే టైం కూడా ఏం పట్టదు, ఎందుకంటే దీనిపైన ఎన్నో న్యూమెరికల్ వాళ్ళు చేసే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీనే. మీరు ఇప్పుడిప్పుడే బుక్ ముడుతున్నారు కాబట్టి అఫ్కోర్స్ ఇవన్నీ పాయింట్స్ అయితే గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా. కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి. రైట్ అన్న. మిగిలింది ఏంది 2/3 ఇగో 2/3 ఈడైతే V అయితే ఉన్నది. అవునా. అవునా. గీడ ఒక N కూడా ఉన్నది కదా, N/V ఈడ రాసినాము, 2/3 ఈడ రాసినాము. ½ mv² అంటే ఏంటి కెనెటిక్ ఎనర్జీ. అవునా. సో ఈ అంటే మొత్తానికి ఏమొచ్చిందన్న, ఇక గుడ్డి చెప్పాలంటే ఇదేంది 2/3 ½ mv² అంటే ఏంటి ఎనర్జీ, కెనెటిక్ ఎనర్జీ. ఓకేనా. క్లియరేనా. రైట్. సో ఈ బై ఇక్కడ మిగిలింది ఏంది V అన్నమాట. క్లియరేనా. సో కెనెటిక్ ఎనర్జీ ఏంది ఫార్ములా, ½ mv² అంటే N నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే ఇక్కడ N రాసుకుంటాం అనమాట, ఎనర్జీ ప్లస్లో. ఓకే. ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు అందరికి, ½ mv² అని తెలుసు కదా, N నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి N × ½ mv² అట్లా. ఓకేనా. మొత్తానికి ఏమొచ్చింది 2/3 టైమ్స్ ఆఫ్ కెనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ అని చెప్పేసి అయితే ఇండికేట్ చేస్తుంది. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఈ ఫార్ములా ఒకటి రాయాలి అంతే, ఇక ఇది కూడా రాసే అవసరం లేదు. కానీ ఇక 2 మార్కులు కావాలి కాబట్టి ఇంత చిన్న పాయింట్కి 2 మార్కులు వస్తాయా సార్ అంటే, అందుకోసం ఇది చిన్న కొంచెం లెంత్ చేసినాం. ఫస్ట్ ప్రెషర్ ఫార్ములా రాసినాము, అందులో నుంచి డిరైవ్ చేసి ఇది రాసుకున్నాం, అంతే, ఇంకేం లేదు. ఓకేనా. ఇగో అదే చూడండి, ఇగో ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై గ్యాస్ మాలిక్యూల్ ఈజ్ న్యూమరికల్లీ ఈక్వల్ టు 2/3 అంటే 2/3 టైమ్స్ ఆఫ్ కెనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ మాలిక్యూల్ ప్రెజెంట్ పర్ యూనిట్ వాల్యూమ్. అంతేనా. అంతే, చిన్న ఫార్ములా, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ద అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3 times అంటే T2 వాల్యూ ఇచ్చిండు 3T1 అని. ఓకేనా. వాట్ విల్ బి ద ఇంక్రీజ్ ఇన్ RMS వెలాసిటీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్? సో VRMS అంటే V2 వాల్యూ ఏంటో మనం కనుక్కోవాలి. ఓకేనా. అంటే V1 వాల్యూ ఏంటి, V1 తీసుకోండి, V1 వాల్యూ V తీసుకుంటే మీ ఇష్టం. ఓకేనా. రైట్. అయితే ఇప్పుడు నాకు చెప్పండి VRMS ది ఫార్ములా ఏంటి అని అంటే √3RT/M నాన్న. ఓకేనా. అంటే VRMS కి టెంపరేచర్ కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √² టెంపరేచర్. అంతేనా కదా. VRMS ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √² టెంపరేచర్. అంతేనా. చలో ఇప్పుడు రండి, V2/V1 = √T2/T1 ఇదైతే తెలుసు కదా అందరికి. చలో, సో V2/V1 = √T2 అంటే 3T1 అయితే ఇచ్చినాడు, 3T1/T1. అవునా.
3T1/T1 ఇది పోయింది. సో మొత్తానికి ఏమొచ్చిందన్న V2 ఈక్వల్ టు ఇక్కడ మిగిలింది ఏంటి √3 కదా, √3 ఇది అటు పంపిస్తే V1 ఇంతే. V2 ఈజ్ ఈక్వల్ టు √3V1 ఈజ్ అ ఫైనల్ ఆన్సర్. ఓకేనా. మెయిన్ ఏంటి అంటే ఇచ్చిన డాటా రాసుకోండి, T2 వాల్యూ అయితే ఇచ్చిండు, V2 వాల్యూ ఎంతనో కనుక్కోండి అన్నాడు. ఓకేనా. ఈ V2 వాల్యూ మీరు V1 వాల్యూ V1 తీసుకోండి లేదా V అన్న తీసుకోండి, అక్కడ మీరు ఎట్లా రాసినా కానీ పెద్ద ఇష్యూ అయితే ఏం లేదు. V1 వాల్యూ V1 లాగానే తీసుకుంటారు, లేదా V తీసుకుంటారంటే V తీసుకోండి. ఓకే. ఫైనల్గా V1 ప్లస్లో ఏం రాస్తారు V, అంతే. V1 ప్లస్లో V రాసిర్రు అంతే, ఇంకేమున్నదని. జస్ట్ రిలేషన్షిప్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా. చిన్న బేసిక్స్ పాయింట్స్ మీకు తెలిస్తే కనుక ఇది ఈజీ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అయినారో వాళ్ళైతే ఈజీగా చేసుకోగలుగుతారు. ఓకే రైట్. చలో చూడండి ద RMS. ఓకే ఇక్కడ ఏమడుతున్నాడు ఒక్క నిమిషం. వాట్ విల్ బి ద ఇంక్రీజ్ ఇన్ RMS వెలాసిటీ, ఇంక్రీజ్ ఇన్ అని అంటున్నాడు. ఇది √3 టైమ్స్ అయితే వచ్చింది కదా మనకు. ఇంక్రీజ్ ఎంత అయింది అని అంటే V2 - V1 అంతే. ఇంక్రీజ్ ఎంత అయింది, ఇంక్రీజ్ అంటే డిఫరెన్సే కదా చేయాల్సింది. సో RMS డిఫరెంట్ V2 - V1. V2 వాల్యూ √3V1 వచ్చింది. V1 అంటే V1, √3 వాల్యూ 1.732 కదా. దీన్ని మైనస్ చేస్తే ఎంత వచ్చింది, ఇంత వచ్చింది కదా. పర్సంటేజ్ కావాలి అనుకుంటే ఏం చేస్తాం, V2 - V1/V1 × 100. ఓకేనా. V2 - V1/V1 × 100 అన్నట్టు పర్సంటేజ్ చేంజ్లో కావాలనుకుంటే. ఓకే. ఇక మొత్తానికైతే మీకు ఎంత వచ్చింది, 73.2% అయితే వచ్చింది కదా. అంతేనా కదా. క్లియరేనా. ఇదైతే మీకైతే క్లియర్ అయిపోయింది కదా. ద RMS వాల్యూ ఆఫ్ ఎ గ్యాస్ మాలిక్యూల్ బికమ్స్ √3 టైమ్స్ ఆఫ్ ఇనిషియల్ RMS వెలాసిటీ. పర్సంటేజ్గా ఇంక్రీజ్ అడిగితే ఇది ఎంత టైమ్స్ అని అడిగితే ఇది √3 టైమ్స్ అయితే ఇంక్రీజ్ అయింది. ఓకేనా. ఇంక్రీజ్ ఇన్ RMS వెలాసిటీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్. ఓకే. ఇది ఏంటి అని అంటే RMS వాల్యూస్ ఎన్ని రేట్లు అంటే √3 టైమ్స్ ఆఫ్ V1 అన్నట్టు. ఏమొచ్చిందన్న V2 ఈక్వల్ టు √3 టైమ్స్ ఆఫ్ V1. ఓకేనా. క్లియరేనా. సో డిఫరెన్స్ చేస్తే మనకు ఎంత ఇంక్రీజ్ అయింది వాటి మధ్యలో అన్నది తెలిసింది అన్నట్టు అంతే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రెషర్ ఆఫ్ ఇది చూడండి. చిన్న పాయింట్స్కి మరీ అంత హెవీగా ఆలోచించే అవసరం లేదు. ఉన్నాయి 2 మార్కులు. సో ఎగ్జాక్ట్లీ ఏంటి అంటే 2 మార్కులు 2 పాయింట్లు రాస్తే పక్కాగా మార్కులు పడతాయి. దానికి ఇంత పెద్ద స్టోరీలు అది థియరీలు ఎక్స్ప్లెనేషన్లు అవేం అవసరం లేదన్న. ఓకేనా. అదే చెప్తున్నాను. చలో నెక్స్ట్, ప్రెషర్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ ఇన్ కంటైనర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ షేప్ ఆఫ్ ఎ కంటైనర్. ఎక్స్ప్లెయిన్. ప్రెషర్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ షేప్ ఆఫ్ ఎ కంటైనర్. ఓకేనా. ఐడియల్ గ్యాస్ అనేది షేప్ ఆఫ్ ద ఐడియల్ గ్యాస్ యొక్క ప్రెషర్ అనేది షేప్ ఆఫ్ ద కంటైనర్ పైన ఆధారపడుతుందా అంటే పడది. ఎందుకు పడది అంటే ఆల్రెడీ ఫార్ములా చెప్పిన ఏంది 1/3 nmv². అవునా. ఇక్కడ ఫార్ములాలో ఏరియాగానే ఉందా, ఏరియా అయితే లేదు. అంటే దేనిపైన కూడా ఆధారపడదు, అంటే షేప్ పైన అయితే అసలే ఆధారపడదు. చూడండి ప్రెషర్ ఫార్ములా ఇది రాసినాం. ద అబోవ్ ఎక్స్ప్రెషన్ డస్ నాట్ కంటైన్ ఏరియా. సో ప్రెషర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ షేప్ ఆఫ్ ద కంటైనర్. చూసినారు ఎంత సింపుల్. ఓ ఫార్ములా రాయాలి, అదొక లైన్ రాయాలి అంతే. నెక్స్ట్, నేమ్ 2 prominent phenomena which provide conclusive evidence of molecular motion. ఓకేనా. 2 ఎవిడెన్స్ అయితే కావాలి. ఏంది, ఒకటేమో డిఫ్యూజన్, సింపుల్ ఒకటే వర్డ్. నెక్స్ట్ బ్రోనియన్ మోషన్. బ్రోనియన్ మోషన్ అంటే ఏంటంటే ర్యాండమ్ మోషన్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్, అంత ఇంకేం లేదు. మెయిన్ కీ పాయింట్కి ఇది. 2 పాయింట్లు కనిపిస్తే 2 మార్కులు మీకు వేసేస్తాడు. ఓకే. బ్రోనియన్ మోషన్ ఆర్ ద 2 prominent phenomenon which provides conclusive evidence of molecular motion. ఓకేనా. 2 అర్థమైపోయినది. ఒకటేమో డిఫ్యూజన్, ఇంకోటేమో బ్రోమియన్ మోషన్. 2 పాయింట్లు ఇవి 2 కనిపించినాయి అనుకోండి, ఆల్మోస్ట్ మీకు పడిపోయినట్టే మార్కుల్లో. ఓకే అట్లా. నెక్స్ట్, how does kinetic theory justify Avogadro's hypothesis and show that Avogadro number in different gas is same? So అందరికీ తెలిసిన ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? PV equal to nRT కదా.
ఎన్ఆర్టీ కదా, ఇలా నుంచి ఎన్ వాల్యూ పివి బై ఆర్టీ. అవునా, అంతేనా కదా. ఇక్కడ చూడండి ఆర్ అనేది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, అది దేనికన్నా కాన్స్టెంట్ అయితే ఉంటుంది, అంతేనా కదా. అంటే దీనిపైన అంటే ఇగో ఇక్కడ చూడండి అవగాడో నంబర్ అనేది ఇది చూడండి ప్రతి ఒక్క గ్యాస్కి అయితే సేమ్ అయితే ఉంటుంది, ఉంటుందా ఉండదా. సో ఫైనల్గా ఏం చెప్పగలుగుతాం, ఇక ఫైనల్గా ఏం చెప్పగలుగుతాము, అవగాడో నంబర్ ఈజ్ ఎ పర్ఫెక్ట్. ఇది చూడండి, హౌ డస్ కెనెడిక్ థియరీ జస్టిఫై అవగాడోస్ హైపోథసిస్ అండ్ షో దట్ అవగాడో నంబర్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ గ్యాస్ ఈజ్ సేమ్ అని అంటున్నాడు. ఇది చూడండి ఇక్కడ పాయింట్ అయితే రాసింది ఉన్నది. ఇగో కన్సిడర్ సేమ్ వాల్యూ ఆఫ్ ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ ఫర్ డిఫరెంట్ గ్యాసెస్. ఓకేనా, మూడు అయితే వేరే వేరే అయితే తీసుకోండి. ఆర్ ఇస్ ద యూనివర్సల్ గ్యాసెస్ అయితే మీకు తెలుసు. అవునా, విచ్ ఈజ్ ఆల్సో సేమ్ ఫర్ డిఫరెంట్ గ్యాసెస్. ఆర్ వాల్యూ దేనికన్నా సేమ్ ఏ ఉంటుంది. దెన్ ఇట్ ఫాలోస్ ఫ్రమ్ ఇక ఐడియల్ గ్యాసెస్ కాబట్టి ఇక మనం ఇదైతే ఫార్ములా అయితే రాసిన ఎన్ వాల్యూ కదా. ఎన్ ఈజ్ సేమ్ ఫర్ డిఫరెంట్ గ్యాసెస్, అంతేనా కదా. ఏ గ్యాస్ అని తీసుకోండి ఎన్ వాల్యూ సేమ్ ఏ ఉంటుంది. ఓకే, దిస్ కన్ఫర్మ్స్ అవగాడో హైపోథసిస్. కథ మీ తెలిసిపోయింది. ఎన్ వాల్యూ అన్ని గ్యాసెస్ సేమే కదా, ఇంకా ఏంది అవగాడో. ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ 22.4 liters ఆఫ్ ఎనీ గ్యాస్ ఈజ్ 6.023 into 10^23. దిస్ నో యాజ్ అవగాడో నంబర్. ఓకేనా, ఇదైతే సింపుల్ ఏ ఉన్నది, ఇక్కడైతే పెద్ద ఇష్యూ అయితే ఏం లేదు. అవునా, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ మాలిక్యూల్స్ ఆఫ్ ఎ గ్యాస్. ఇది చూడండి, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఒక మాలిక్యూల్ ఇష్టం వచ్చినట్టయితే ర్యాండమ్గా అయితే మూవ్ అవుతుంది కదా. మ్యాక్సిమం అన్నీ కూడా స్ట్రేట్ లైన్లోనే మూవ్ అవుతాయి. అవునా, అంతేనా కదా. సో స్ట్రేట్ లైన్లో మూవ్ అయినప్పుడు అంటే మోనో అటామిక్ తీసుకుంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత ఉంటుంది, 3. అంటే 3 ట్రాన్స్లేటరీ మోషన్ అయితే ఉంటుంది. డయామాలిక్యూల్స్ కనుక తీసుకుంటే కనుక ఏమవుతుంది, అక్కడ మనకు డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేది 5 అయితే ఉంటుంది కదా. 3 ట్రాన్స్లేటరీ, 2 రొటేటరీ. అదే అయితే ఉన్నది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అయినారో వాళ్ళకైతే ఈజీ. కొత్తగా ఉన్న వాళ్ళు ఉన్నారు చూడండి, ఇక కొంచెం పాయింట్స్ చూసుకోండి. ద టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ ఇండిపెండెంట్ వే ఇన్ విచ్ ద పార్టికల్స్ ఆఫ్ ఏ సిస్టమ్ కెన్ టేక్ అప్ ఎనర్జీ ఈస్ కాల్డ్ యాజ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. ఓకేనా, ఏ మాలిక్యూల్ ఫ్రీ టు మూవ్ ఇన్ స్పేస్, ఒక మాలిక్యూల్ ఈజీగా ఫ్రీగా అయితే మూవ్ అవుతుంది, హ్యాస్ 3 ట్రాన్స్లేటరీ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. అవునా, ఈ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ మనం ఎఫ్ తోటి అయితే ఇండికేట్ చేస్తాం. మోనో అటామిక్, ఈచ్ ఆటమ్ హ్యాస్ ఏ మోనో అటామిక్ గ్యాస్ హ్యాస్ ఓన్లీ 3 ట్రాన్స్లేటరీ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అయితే రాసినాము. అవునా, రైట్. నెక్స్ట్, ఏ డయాటమిక్ మాలిక్యూల్ హ్యాస్ 5 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. దీంట్లో ఏంటి 3 ట్రాన్స్లేటరీ, 2 రొటేషనల్ అయితే ఉన్నాయి. అవునా కదా, ఇక ఆల్రెడీ చెప్పిన కదా. అవునా, డయాటమిక్ మాలిక్యూల్స్లో ఏంది 5 అయితే ఉంటుంది, దానిలో 3 ట్రాన్స్లేటరీ, 2 రొటేషనల్ అయితే ఉంటుంది. 2 పాయింట్లు రాయండి, 2 మార్కులు అయితే వచ్చేసినాయి నాకు, అంతే, ఇంకేం లేదు. ఓకే, రైట్. సో మొత్తానికి అయితే 2 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా అయిపోయినాయి. దీనిలోంచి పక్కా మీకైతే క్వశ్చన్ అయితే వస్తుంది నాన్న. ఓకేనా, రైట్. సో మళ్ళీ చదువుకుంటుండండి, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బేటా.